أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. సూరా అస్ర్ ఖురాన్లో చాలా చిన్న సూరా ఇది. తొందరగా మనం దీన్ని నేర్చుకోవచ్చు. 103వ సూరా ఇది. ఈ సూరా అర్థం మనము చాలా ఖురాన్లలో మనం ఈ విధంగా చూస్తాం. వల్ అస్ర్, కాలం సాక్షిగా, ఇన్నల్ ఇన్సాన్ లఫీ ఖుస్ర్, నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నారు. ఇల్లల్లజీన, కానీ వారు తప్ప, ఆమను విశ్వసించిన వారు, వామిలు సాలిహాతి మంచి పనులు చేసేవారు, వతవాసౌ బిల్ హక్కి ఒకరికొకరు హితబోధ చేసుకునేవారు, వతవాసౌ బిస్ సబ్ర్ ఒకరికొకరు సహనబోధ చేసుకునేవారు. ఈ విధంగా మనము ఖురాన్లో ఎక్కడన్నా కానీ దీనికి అనువాదం యొక్క అర్థం మనం తెలుసుకొని ఉంటాం. నుమాన్ అలీ ఖాన్ సాబ్, ఇతను ఒక అరబిక్ గ్రామర్ టీచర్ అనమాట. అదేవిధంగా ఖురాన్ మనకి ట్రాన్స్లేటర్ కూడా. మనకు ఆన్లైన్లో ఇతని యొక్క ఖురాన్ ట్రాన్స్లేషన్ కాపీలు అనేది మనకు దొరుకుతాయి. అదిగాక ఇతను బైనా ఇన్స్టిట్యూట్ అనే దాన్ని ఫౌండేషన్ చేశారు. ఇతని మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి మలేషియా, అమెరికా, ఇంకా పలు చోట్ల అనేది మనం తెలుసుకోవాలి. చికాగో, ఇలా పలు చోట్ల అనేది ఇతని యొక్క ఫౌండేషన్స్ ఉన్నాయి. సో అతను ఏం చెప్పినారంటే, వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్. ఈ వాక్యాలు సేమ్గా ఉంటాయి. ఇల్లల్లజీన ఆమను వామిలు సాలిహాతి, ఇంతవరకు అనేది అర్థం సేమ్గా ఉంది. ఇల్లల్లజీన ఆమను వామిలు సాలిహాతి, విశ్వసించిన వారు, సత్కార్యాలు చేసేవారు తప్ప. దాని తర్వాత మిగతా ఇద్దరు వస్తాయన్నమాట. మిగతా 2 వాక్యాల్లో ఉంది. వతవా సోబిల్ హక్కి, వతవా సోబి సబ్ర్, ఒకరికొకరు సత్యోపదేశం చేసుకొని ఒకరికొకరు సహనబోధ చేసుకునే. ఇక్కడ సత్యోపదేశం ఈ 2 వాక్యాల దగ్గర అతను కొంచెం ఇంకా డీప్గా చెప్పడం జరిగిందనమాట. మనం అతను రాసినటువంటి ఈ బుక్ రివైవ్ యువర్ హార్ట్ అనే బుక్ మనం చదివినట్లయితే దాంట్లో 3వ చాప్టర్లో క్రిటిసిజం అనే చాప్టర్లో మనకు వచ్చేసి వతవా సోబిల్ హక్కి అనే దాన్ని ఖురాన్ యొక్క గ్రామర్ పరంగా అతను వతవాసవ్ అనే దాంట్లో ఇక్కడ వసియా అనే రూట్ వర్డ్ వస్తుంది అనమాట. తవాసవ్ దీంట్లో రూట్ వర్డ్ వచ్చి వసియా అనేది అంటే వసియా మనం ఎవరికన్నా ఇప్పుడు మన దగ్గర ఉండే వాళ్ళకి, ఎంతో కావాల్సిన వాళ్ళకి మనం చెప్పేది ఏమంటామంటే వసియా అంటాం. మనం ఎప్పుడైనా ఒక మాట మనం చెప్తాంటే కనుక మన యొక్క క్లోజ్గా ఉండేవాళ్ళు బాగా శ్రద్ధగా వింటారు. ఆ యొక్క మాట ఎంతో లాభం చేకూర్చేది అనే ఉద్దేశంతో వాళ్ళు వింటారనమాట. దాన్ని వసియా అంటాం. అంటే ఇది చాలా ఎంత లాభం కలిగిస్తుంది అనే వాళ్ళ యొక్క ఉద్దేశం. అంటే ఇతరులను క్రిటిసైజ్ చేసే ఉద్దేశం అనేది ఇక్కడ ఉండదన్నమాట. విమర్శ ఇప్పుడు మన ప్రపంచంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. విమర్శ ప్రతి దానికి మనం ఒక విమర్శ, క్రిటిక్ చేస్తూ ఉంటాం. ఒక స్టూడెంట్ వేరే స్టూడెంట్ గురించి విమర్శ చేయడం, లేకపోతే స్టూడెంట్ టీచర్ గురించి విమర్శ చేయడం, టీచర్ స్టూడెంట్ని, లేకపోతే ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఇంకొక ఇస్లామిక్ ఆర్గనైజేషన్ గురించి క్రిటిసైజ్ చేయడం, విమర్శించడం, ఒకరినొకరు విమర్శించుకోవడం అన్నమాట. ఇక్కడ ఈ యొక్క సూరాలో ఏమొచ్చిందంటే 4 వ్యక్తులు తప్ప మిగతా అందరూ నష్టపోయే వాళ్ళే అని వచ్చింది కాలం సాక్షిగా. ఆ 4లో విశ్వసించి మంచి పనులు చేసిన వాళ్ళు, తర్వాత వతవా సోబిల్ హక్కి, వతవా సోబి సబ్ర్. ఈ వతవా అనేది తవాసవ్ అనేది విమర్శనాత్మకంగా ఉపదేశం చేసుకున్నాము కాదు. ఒకరికొకరు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి పలానా ఇబ్బందికరమైన పని జరుగుతుంది,
సో, ఆ వ్యక్తికి డైరెక్ట్‌గా పోయి "బయ్ నువ్వు పలానా ఇది జేస్తున్నావు. చాలా ఎం నీకు చాలా నీవు చాలా చేసే పని చాలా చెడ్డది. నువ్వు నీ చాలా నువ్వొక మంచివానివి గాదు." ఈ విధంగా డైరెక్ట్‌గా విమర్శనం చేసడం వల్ల అతను ఉపదేశం తీసుకుంటాడో లేదో తెలీదు గానీ, తిరిగి మనకి రివర్స్ కావడం మాత్రం జరుగుతుంది. ఇక్కడ ఉద్దేశ్యం ఏందంటే, వసియ్యా అనేదేందంటే, మనకు చాలా దగ్గరగా ఉండే వాళ్ళకి మనము మొట్టమొదటిగా మనం ఇచ్చేది చాలా దగ్గరగా మనకు కావాల్సినోళ్ళకి మనము ఆహ్, మంచి అనేది చెప్తామనమాట. అదే ఉద్దేశ్యంతో ఎవరికైనా మనం చెప్పాలి మనం దోస్తుకి, మన ఫ్రెండ్స్‌కి ఏమున్నా అతని వల్ల ఏమన్నా పొరపాటు జరిగింది. సో, లేకపోతే అతనికి ఏదైనా నష్టం జరుగుతాంది అనుకున్నప్పుడు మనం ఏం చెప్తామంటే, నేను నీకు చాలా కాలం నుంచి తెలుసు. నేను నీకెప్పుడు మంచినే కోరుకుంటున్నా ఇంతవరకు. నీ నుంచి నీకు చెడు జరగాలని నేనేనాడు గూడా కోరుకోలేదు. సో, నువ్వు నన్ను గనక నమ్మితే నేను నీకో మాట చెప్తాను. నువ్వు ఏమి చెడుగా తీసుకోనంటే, నీ లాభం కోసమే చెప్తాను ఈ మాట. ఇట్లా ఇదేమంటారంటే దీన్ని వసియ్యా అంటామనమాట. వసియ్యా అనే వర్డ్ వల్ల ఏమైతుందంటే, విమర్శనాత్మక అనే దానికి ఇది పూర్తిగా విరుద్ధం. వసియ్యా బిల్ హక్కే. అంటే సత్యంతో పాటు వసియ్యా జేయడం. వత తవాసౌ బిల్ సబర్. సబర్‌తో పాటు వసియ్యా జేయడం. మీకెవరికైనా ఇంగా ఈ సూరాలో ఎటువంటి అయినా సందేహం ఉంటే, నుమాన్ అలీ ఖాన్ సాబ్ యొక్క 'రివైవ్ యువర్ హార్ట్' అనే పుస్తకం యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు దాన్ని లింక్‌ని పర్చేజ్ చేసుకొని చదువుకోగలరు. లేకపోతే నేను ఇన్‌షాల్లా మీరు గనక నా సబ్‌స్క్రైబర్ అయుంటే, మీకు ఇది ఆహ్, ఈ కాపీని మీకు నేను పోస్ట్ అయినా చేస్తాను ఇన్‌షాల్లా. ఆహ్, అల్లాహ్ తఆలా మనకందరికీ ఈ యొక్క ఖురాన్ గ్రంథ జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక